హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట అదే దాన్ని అయితే టచ్ చేయండి, ఎందుకంటే నేను పెట్టిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి. ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలని వచ్చానమాట. ఏంటంటే నేను గోల్డ్ తీసుకున్నానండి కువైట్లో గోల్డ్ షాప్కి వెళ్ళి. ఆ వీడియో అనమాట, ఫుల్ వీడియో పెడదామని చెప్పేసి అనుకున్నా, కానీ ఒకరుండి వీడియో తీస్తే బాగుంటుంది కాబట్టి, కానీ ఎవరు లేరు. నేను ఒక్కదాన్ని వెళ్ళడం వలన వీడియో తీయడం అయితే కుదరలేదు. నేనైతే గోల్డ్ అయితే తీసుకొని వచ్చానమాట, మీకు చూపిద్దామని చెప్పేసి. ఇదైతే గోల్డ్ షాప్ జవాహర్ అనమాట, కొత్తది కువైట్ వాళ్ళది అనమాట, అందులో తీసుకున్నాను. చూసారు కదా, ఇది నక్లీస్ అండి. ఇది జవాహర్లో తీసుకున్నా. తర్వాత ఓకే, బాగానే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి దాని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పేసి జోయాలుకాస్కి మల్బార్ గోల్డ్కి అయితే వెళ్ళాక అక్కడైతే చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో, సరిగ్గా చూడండి. ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను బాగున్నాయని చెప్పి నేను తీసుకున్నా. కానీ ఇవి ఎంత అనేది చెప్పడానికన్నా ముందు అవి తీసుకోవడానికి కారణం ఏంటో మీకు చెప్తా. మీరైతే ప్లీజ్ అండి గంటేకండి చూడండి. ఫస్ట్ అయితే ఆ షాప్లోకి వెళ్ళి అది తీసేసుకున్నా కదా, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మలబార్ గోల్డ్లోకి వెళ్ళేటప్పటికి ఫుల్ జనం ఉన్నారనమాట. కానీ షాప్లో ఇటు సైడు అంతే, లెఫ్ట్ సైడ్ జనం తక్కువ ఉన్నారు, రైట్ సైడ్ అయితే ఎక్కువ ఉన్నారు. ఏందిపా ఇటు ఎక్కువ ఉన్నారు అటు తక్కువ ఉన్నారు, సర్లే మనం ఇటు వెళ్దామని చెప్పేసి వెళ్ళి చూస్తూ ఉంటే అంతలోకి వచ్చారనమాట. వచ్చి మీకు ఏం కావాలి మేడం అని అడిగేటప్పటికి నాకైతే ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చినాయి, నాకు ఇవి కావాలని చెప్పాను. చెప్పగానే ఓకే మేడం కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టారు. మీరు టీ తాగుతారా, ముందైతే వాటర్ బాటిల్ తెచ్చారు, తర్వాత అయితే టీ తాగుతారన్నారు. లేదు వద్దు అని చెప్పాను. సరే మేడం, కానీ ఇయర్ రింగ్స్ తీసుకునే ముందు మీరైతే ఇది మొత్తం సెట్ అనమాట, నక్లీసు మొత్తం హారము ఇయర్ రింగ్స్ విడిగా అయితే ఇవ్వమని చెప్పారు. అవునా, పర్లే అయితే నక్లీసు వెనక్కి ఇచ్చేసి మొత్తం ఈ సెట్ తీసేసుకుందాంలే అనుకుని నేను సర్లే అయితే ఇవ్వండి అని చెప్పాను. పెట్టుకొని చూసుకుంటారా అన్నారు. మీకైతే ఫోటో అయితే పెడతా చూడండి. నేనైతే పెట్టుకున్నాను, సూపర్ ఉంది. ఉన్నాక ఓకే ఎంత అవుతుంది అంటే వాళ్ళు చెప్పిన రేట్ ఏం కానీ మన ఇండియా లెక్కలో అయితే 14 లక్షలు చిల్లర చెప్పారు. ఏంటండి ఇది బంగారమా లేకపోతే ఏమన్నా డైమండ్ అనుకుంటున్నారంటే, ఇవేమో స్టోన్ కదమ్మా, స్టోన్ అంటే డైమండ్ ఏమో ఇది అన్నారు. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయినట్టున్నా. ఇంత బిల్డప్ ఇచ్చి వాటర్ కూడా తాగేశారు కదా, తీసుకోకపోతే బాగోదని. ఇప్పుడైతే వద్దులేండి, నేను ఆల్రెడీ తీసేసుకున్నా కాబట్టి ఇయర్ రింగ్స్ ఇవ్వండి అంటే, లేదు సెట్ మేడం అని చెప్పారు. నేను అడగ్గా ఓకే అని చెప్పేసి ఆ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. ఇయర్ రింగ్స్ వచ్చి మన ఇండియా డబ్బులు వచ్చి 2,22,000 అయిందనమాట. వెయిట్ వచ్చేసి 13 గ్రాములే ఉంది. కానీ ఆ స్టోన్ వెయిటు, గోల్డ్ వెయిటు అన్నీ వేసి మేకింగ్ ఛార్జ్ 120 దినాలు వేసి నాకైతే ఆఖరికి ఈ క్యూట్ ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చేసారండి. తగ్గించేమి ఇవ్వలేదండి, 2,22,000 చూసారు కదా. బాగున్నాయా? బాగుంటే కామెంట్ చేయండి. తీసుకున్నానండి, తీసుకొని ఇంకైతే తిరిగి వచ్చేసాను అనమాట. ఆ వీడియో అయితే తీసాను, ఫుల్ వీడియో అయితే మీకు నేను అంటే కువైట్ సిటీలో గోల్డ్ షాప్లు అవన్నీ కూడా తర్వాత అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఒకటి, మళ్ళీ నేను నెక్స్ట్ ఫ్రైడే కువైట్లో సంత జరుగుద్ది అనమాట, సూక్ జుమ్మా అంటారు. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. పురాతన కాలమైన వస్తువులు, ఇండియా వస్తువులు కానీ కువైట్ వస్తువులు కానీ, ప్రతి దేశం ప్రతి కంట్రీలో ఉన్న వస్తువు ప్రతి ఒక్కటి దొరుకుతాయి. కావాలంటే మీకు ఆ వీడియో నేను ఫుల్ వీడియో తీసి పెడతాను. నెక్స్ట్ ఫ్రైడే అయితే వెళ్తాను. మీరు కూడా వస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.